హాయ్ స్టూడెంట్స్, ఏపీ పీఈసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్స్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది కేటగిరీ వైజ్గా, అలానే స్కిల్ టెస్ట్ డేట్ అండ్ టైమింగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్కి అపైర్ అవుదాం అనుకుంటున్నారో మీరందరూ కూడా ఆన్ ఆర్ బిఫోర్ మే 15th లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిషన్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఆన్ ఆర్ బిఫోర్ మే 15th లోపు ఎవరైతే అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకుంటారో, రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్మిట్ ఎవరైతే చేసుకుంటారో ఎటువంటి లేట్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకే? సో మీరందరూ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు స్టార్ట్ అయితే చేయండి. సో ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి నేను ఇంకో వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో మే 15వ తేదీ అనేది లాస్ట్ డేట్ అనమాట. మనకు మార్చ్ 28వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. మే 15వ తేదీ అనేది లాస్ట్ డేట్. ఈ డేట్లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిషన్ అయితే చేసుకోండి. ఓకేనా? సో అదేవిధంగా స్టూడెంట్స్, రిజిస్ట్రేషన్ ఫీ చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా, సో ఈ ఓసీ కేటగిరీ వాళ్ళకు 900 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ లేదా రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంది. బీసీ కేటగిరీ వాళ్ళకు 800 రూపీస్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 700 రూపీస్ అయితే ఉందన్నమాట. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోగానే మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా ఆ రిజిస్ట్రేషన్ ఫీ లేదంటే అప్లికేషన్ ఫీ పే చేసుకోమని అడుగుతుంది. ముందుగా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసుకుని మీరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అయితే ముందుగా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ యొక్క అప్లికేషన్ ఫీ పే చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అంతా కూడా ఎంటర్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిషన్ అయితే చేసుకోండి. వన్స్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకోవడం అంటే మీ యొక్క మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోండి, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేను ఒక డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది స్టూడెంట్స్. 900 రూపీస్ ఓసీ కేటగిరీ, బీసీ కేటగిరీ 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 700 రూపీస్ అయితే ఉంది. ఓకేనా? సో అదేవిధంగా స్కిల్ టెస్ట్ డేట్ అండ్ టైమింగ్ మనం అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్, జూన్ 11వ తేదీ నుంచి ఈ యొక్క టెస్ట్ అయితే జరగబోతుంది. ఉదయం 7 గంటల ఆన్వర్డ్స్, అంటే 7 గంటల నుంచి అయితే ఉంటుందన్నమాట. జూన్ 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి అయితే ఇక స్కిల్ టెస్ట్ అయితే జరగబోతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్ కావాలనుకున్నట్లయితే, మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్కి ఒకసారి విజిట్ అవ్వండి. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఫర్దర్గా హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది ఏపీ పీఈసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్స్, రిజిస్ట్రేషన్ ఫీ, అలానే స్కిల్ టెస్ట్ డేట్ అండ్ టైమింగ్ గురించి మనం అయితే తెలుసుకోవడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ అయితే చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.